దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ప్రభావాలు కలుగును గాక. ఈరోజు మన ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. అప్పుడతడు దానియేలు భయపడకుము, నీవు తెలుసుకోవాలని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. ప్రేమగల తండ్రి, చదవబడిన లేఖన భాగము మా కొరకు ఆశీర్వదించండి. చదవబడినటువంటి వాక్య లేఖనము ద్వారా మమ్మల్ని దర్శించుమని ప్రార్థన చేస్తున్నాం. తెరవబడిన హృదయాలతో తెరవబడినటువంటి గ్రంథము నుండి మీరు మాట్లాడుమని ప్రార్థన చేస్తున్నాం. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ 21 దినాలు దానియేలు ప్రార్థనా దినాలు. దానియేలు ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఆయన ప్రార్థించడం మొదలుపెట్టినటువంటి సమయంలో దేవుడు ఆయనను దర్శించాడు. దానియేలు ప్రార్థనకి జవాబుగా దేవుడు తన దూతను పంపించాడు. దేవునికి స్తోత్రం. భక్తులు ప్రార్థన చేస్తే దేవుడు జవాబు అనుగ్రహించును గాక. దానియేలు ప్రార్థన చేసినప్పుడు దేవుని దూత ప్రత్యక్షమై దానియేలుతో చెప్తూ ఉంది, దానియేలు, నేను దేవుని యొద్ద నుండి పంపించబడ్డా. ఎందుకు పంపించబడ్డాను అనంటే, నీవు ప్రార్థించడం మొదలుపెట్టిన దినము నుండి నీవు అనేక విషయాలు మాట్లాడుతూ వచ్చావు దేవునితో. ఆ మాటలను బట్టి నీకు జవాబు ఇవ్వడానికి దేవుడు నన్ను పంపించాడు అని దేవుని దూత మాట్లాడుతూ ఉంది. దేవుని దూత ఎప్పుడో ప్రత్యక్షమై ఒక విషయాన్ని ఆయనకి తెలియజేసింది. ఏంటి అనంటే, నీవు ప్రార్థించడం ప్రారంభించిన మొదటి రోజు నుండి ఈ రోజు మన అంశం ఏంటంటే, మొదటి దినము మొదలుకొని మనము చేయుచున్న ప్రార్థనలు దేవుడు వింటున్నాడు. ఈరోజు మొదటి దినం. దానియేలు జీవితంలో కూడా దేవుడు అన్నాడు, నీవు మొదటి దినము మొదలుకొని ఆ రోజు నుండే, మొదటి రోజు నుండే నువ్వు నాతో మాట్లాడుతున్నావు, మొదటి రోజు నుండే నువ్వు నన్ను సంధిస్తున్నావు, మొదటి రోజు నుండే నువ్వు విన్నపాలు తెలియజేస్తున్నావు, మొదటి రోజు నుండే నువ్వు ప్రార్థిస్తున్నావు, మొదటి రోజు నుండే, ప్రారంభించిన రోజు నుండే నీ విన్నపాలు నా దగ్గరికి వస్తున్నాయి. నేను వింటున్నాను. కాబట్టి నీ మాటలను బట్టి నీకు జవాబు ఇవ్వడానికి దేవుడు నన్ను పంపించాడు. దేవునికి స్తోత్రం. ఈ 21 దినాల తర్వాత దేవుడు తన దూతల ద్వారా మనందరినీ దర్శించును గాక. ఆమేన్. దేవుని దూత ప్రత్యక్షమైనప్పుడు, దానియేలు, నీ ప్రార్థన ఈ రోజు ప్రార్థన కాదు, నువ్వు మొదటి దినాన్ని ఏం చేసావు అదంతా కూడా రికార్డ్ అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. మొదటి రోజు నుండే రికార్డింగ్ మొదలు పెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకనే మొదటి రోజే ప్రారంభించిన మీ జీవితాల్లో కూడా దేవుడు జవాబు అనుగ్రహించును గాక. దేవుడు మీ సమస్యలకు పరిష్కారం ఇచ్చును గాక. దేవుడు మీ అక్కర్లన్నీ తీర్చును గాక. మీ సమస్యలకు దేవుడు జవాబిచ్చును గాక. ఎందుకంటే మొదటి దినాన్నే దేవుని సన్నిధికి ఆసక్తితో మీరు వచ్చారు గనక దేవుడు ప్రతి వారి జీవితంలో మేలు జరిగించును గాక. దానియేలు ప్రార్థించినప్పుడు ఆయన ఒక దినము ప్రార్థన చేయలేదు, 3 వారములు ప్రార్థించాడు. 10వ అధ్యాయములో 2-3 వచనాలు చదివినట్లయితే, ఆ దినముల యందు దానియేలు, నేను 3 వారములు దుఃఖాక్రాంతుడనైతిని, 3 వారములు గడిచే వరకు నేను సంతోషముగా భోజనము గాని నీరు గాని తీసుకోకుండా ఉన్నాను, ద్రాక్షరసము గాని నా నోటికి రానివ్వలేదు, స్నాన అభిషేకములు చేసుకొనలేదు. కాబట్టి 3 వారములు, చెప్పండి ఎన్ని వారాలు? 3 ఏళ్ళు 21 దినాలు. అందుకని 21 దినాల ప్రార్థన సమావేశాలకి దానియేలు ప్రార్థన అని టైటిల్ పెట్టుకోవచ్చు. దానియేలు 3 వారములు ప్రార్థించాడు. దేవుడు 3 వారముల ప్రార్థన తర్వాత ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం.
21 దినాల తర్వాత దేవుడు ఆయనతో మాట్లాడుతూ అన్నాడు, ఈ 3 వారములలో దానియేలు ఏ విధంగా ప్రార్థన చేశాడు. దేవుడు తనకి జవాబు ఇవ్వడానికి గల కారణం, దేవుడు అతనితో మాట్లాడడానికి గల కారణం, దేవుడు తన దూతను పంపించడానికి గల కారణం ఏమిటి అనంటే, మనం చదువుకున్న 10వ అధ్యాయము 12వ వచనములో 3 విషయాలు కనబడుతూ ఉన్నాయి. నంబర్ 1, మొట్టమొదటిగా చూసినప్పుడు నీవు తెలుసుకోవాలనే ఆలోచన నీకు వచ్చింది. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. దేవుని దూత మాట్లాడుతూ అంటుంది, దానియేలు నీవు ప్రార్థన ప్రారంభించినప్పుడు ఏ పర్పస్ తో ప్రారంభించావంటే, ఏ ఉద్దేశంతో ప్రారంభించావంటే, నీవు ఏదో తెలుసుకోవాలనుకున్నావు, దేవుని దగ్గర తెలుసుకోవాలనుకున్నావు, దేవుని దగ్గర నుండి విషయము రాబట్టాలనుకున్నావు, దేవుని దగ్గర నుండి సంగతులు తెలుసుకోవాలనుకున్నావు, దేవుని దగ్గర నుండి దేవుని చిత్తం తెలుసుకోవాలనుకుంటున్నావు, దేవుని దగ్గర నుండి దేవుని కార్యాలు తెలుసుకోవాలనుకున్నావు. నీవు ప్రార్థన ప్రారంభించినప్పుడు నీ హృదయంలో ఏముందంటే తెలుసుకోవాలనుకున్నావు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అనగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి విషయాన్ని గమనించినట్లయితే, ఈ ఉపవాస దినాలు ప్రారంభించిన తొలి రోజునే దానియేలు ఏ విధంగా తెలుసుకోవాలన్న యాంగ్జైటీ, తెలుసుకోవాలన్న ఆసక్తి, తెలుసుకోవాలన్న ఉద్దేశం ఎలా కలిగి ఉన్నాడో, మనందరి జీవితాల్లో కూడా మన ఎడల దేవుని సంకల్పం ఏమై ఉన్నదో, మన ఫ్యూచర్ ప్లానింగ్స్ ఎడల దేవుని సంకల్పం ఏమై ఉన్నదో, మన పిల్లల విషయంలో దేవుని సంకల్పం ఏమై ఉన్నదో, మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుడు ఏం చేయబోతున్నాడో తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగి ఉన్నట్లయితే దేవుడు జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రణాళిక తెలుసుకోవాలంటే ఏం చేశాడో తెలుసా? అసలు తెలుసుకోవాలన్న ఆశ ఎందుకు కలిగిందంటే ఆయనకి 9వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. 9వ అధ్యాయం 2వ వచనం, అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమున దానియేలనేటువంటి నేను దేవుడు తన ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా సెలవిచ్చిన తెలియజేసిన యెరూషలేము పాడుగా ఉండే 70 సంవత్సరాలు పూర్తి అవుతున్నవి అని గ్రంథము చదువుట వలన గ్రహించి తిని. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దానియేలు తన జీవితంలో ఎంతో గొప్ప ఉద్యోగ బాధ్యతలు కలిగిన వాడిగా ఉన్నాడు. దేశంలో ఒక ప్రధానమైన స్థానములో ఉన్నాడు. రాజుగారికి కుడి భుజముగా ఉన్నాడు. రాజుగారికి 3 ప్రధానమైనటువంటి వారు ఉన్నారు. రాజు తర్వాత ప్రధాన మంత్రులుగా ఉన్నటువంటి వారిలో దానియేలు ప్రముఖుడై ఉన్నాడు. అంత గొప్ప బాధ్యతాయుతమైన ఉద్యోగం, చిన్న చిన్న ఉద్యోగాలు కాదు, ఒక గొప్ప ఉద్యోగ బాధ్యత కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. దేశాన్ని పాలించేటువంటి వాడిగా ఉన్నాడు. దేశంలో ఒక బాధ్యత గలవాడిగా ఉన్నాడు. దేశంలో ఒక డిపార్ట్మెంట్ కి ఆయన ఒక హెడ్ గా ఉన్నాడు. ఆయనకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఆయన ఎంతో బిజీగా ఉండేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆయన ఎంతో మందితో కలిసి పనిచేయాలి. తన క్రింద ఉన్నటువంటి వారు, వారి క్రింద ఉన్నటువంటి వారితో కలిసి ప్రతి రోజు కూడా ఆయన పని చేయాలి. ఎంతో ఒక ఉన్నతమైన బాధ్యత కలిగిన ఉద్యోగ బాధ్యతలు గలవాడు. ఇలాంటి ఉద్యోగ బాధ్యతలు కలిగినటువంటి వాడు గ్రంథాన్ని చదువుతున్నాడు. గ్రంథం చదువుతున్నాడు. చెప్పండి, ఏం చదువుతున్నాడు? ఎవరైతే దేవుని దగ్గర నుండి తెలుసుకోవాలనుకుంటున్నారో, దేవుడు నాతో మాట్లాడాలనుకుంటున్నారో, దేవుడు నన్ను దర్శించాలనుకుంటున్నారో, దేవుడు తన వాక్కును నాకు ఇవ్వాలనుకుంటున్నారో, వారు ఏం చేయాలట? గ్రంథం చదవాలి. చెప్పండి, నోటితో చెప్పండి, ఏం చదవాలి? గ్రంథం చదవాలి. బైబిల్ చదివే వ్యక్తికి దేవుని చిత్తము బయలుపరచబడుతుంటుంది. దేవునికి స్తోత్రం. దానియేలు ఒక ఉన్నతమైన బాధ్యత కలిగినటువంటి వాడై ఉండి గ్రంథం చదువుతున్నాడట. ఆయన గ్రంథం చదవడం వలన ఆయనకు ఒక విషయము గ్రహింపులోకి వచ్చింది. ఒక విషయం అర్థమైంది. విషయం అర్థం కావాలంటే, దేవుని సంకల్పం అర్థం కావాలంటే, దేవుని చిత్తం అర్థం కావాలంటే, మన కుటుంబం ఎడల దేవుని ఉద్దేశాలు అర్థం కావాలంటే, మనం తెలుసుకోవాలంటే దేవుని గ్రంథాన్ని చదవాలి. ఈ అంచె దినాల్లో గ్రంథం చదవడం మానేశారు. మనకి గ్రంథం చదవడానికి టైం లేదు. షార్ట్ మెసేజ్లు, సింపుల్గా. ఈరోజు తతంగం అంతా ఎలా ఉందంటే, బైబిల్ చదవడం పక్కన పెట్టేశారు, గ్రంథం చదవడం పక్కన పెట్టారు. దేవుడు మనకు ఒక జీవ గ్రంథాన్ని ఇచ్చాడు.
గ్రంథం చదివితే మన బతుకంతా ఇందులో ఉంటది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన జీవితం ఇందులో ఉంది. సమస్యలకి జవాబు ఇక్కడ ఉంది, మన కష్టానికి జవాబు ఇక్కడ ఉంది, మన ఇబ్బందులకి జవాబు ఇక్కడ ఉంది, మన భవిష్యత్తుకు మార్గం ఇక్కడ ఉంది. ఇది చదివితేనే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఏం చదవాలి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దానియేలుకి ఒక ప్రత్యక్షత వచ్చింది. దేవుని దూతే చెబుతుంది, మొదటి దినాన్ని నువ్వు చదవటం ప్రారంభించావు, నువ్వు ప్రారంభించి ప్రార్థించడానికి గల కారణం ఏంటంటే నీవు తెలుసుకోవాలని ప్రార్థించావు. తెలుసుకోవాలనే మనసు ఎందుకు వచ్చిందంటే గ్రంథము చదవటం వలన నీకు బయలుపరచబడింది. దేవునికి స్తోత్రం. ఏం బయలుపరచబడింది అంటే ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు వాళ్ళకి ఏం చెప్పాడో అది గుర్తు చేసుకుంటున్నాడు. ఇప్పుడు గ్రంథం చదువుతున్నాడు కదా. ఇర్మియా ద్వారా దేవుడు ఏం చెప్పాడంటే మీరు 70 సంవత్సరాలు బబులోను చెరకు వెళతారు, ఖచ్చితంగా మీరు వెళ్ళాల్సిందే, వెళ్ళి తీరాల్సిందే. ఎళ్ళను అని ఆటమేసేవాడు ఏడు ఉంటాడా? ఉంటే ఉండమని వాడి కూడు నీళ్ళు ఉండవు. నేను వదిలేస్తావాడిని. ఎందుకంటే నేను శిక్ష పనిష్మెంట్ వేసాను. వేసిన శిక్షను సంతోషంగా అనుభవిస్తే వచ్చిన తర్వాత నువ్వు కనుక విత్తనం వేస్తే 100 విత్తనాలు వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం. నా మాట విని పనిష్మెంట్ అనుభవిస్తే, నా మాట విని 70 సంవత్సరాలు చెరక వెళితే, నా మాట విని లోబడి వెళితే నువ్వు వచ్చినప్పుడు ఉంటదరా స్వామి, నీ జీవితం అద్భుతంగా మారిపోద్ది. చప్పలు కొట్టి ప్రభు నామల్లో ఈ వాగ్దానాలన్నీ చదువుతున్నాడు ఆయన. జనాలు మేము ఏందయ్యా దేవుడు పొద్దాక ఆడశారా ఏడశారా, అప్పటికే అశూరీయులకి వేసాడు, 40 ఏళ్ళు చేసి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ 70 ఏళ్ళు శార వేసాడు. ఏంటంటే ఈ దేవుడు అని కొంతమంది ఆట మేము పోవం అన్నాడు. ఇర్మియా చెబుతున్నాడు, అరే దేవుడు శిక్ష చేసిన తర్వాత బాగుపోతే మీకు ఉంటుందిరా నాయనా అని చెబుతున్నాడు. అయినా మేము బావన్నాడు. అందుకే ఇక్కడున్న వాడికి కూడు లేదు, నీళ్లు లేదు, భద్రత లేదు, క్షేమం లేదు. మర్యాదగా రే దేవుడు చెప్పాడు 70 ఏళ్ళు ఆడు ఉండొద్దాం పదండ్రా అని మర్యాదకు పోయినోడికి అక్కడ ఆశీర్వాదం కలుగు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు ఏ విధంగా ఆశీర్వదించబడతాడో కూడా వాగ్దానాలు. ఒకవేళ ఇర్మియా గ్రంథం అంతా చదివితే దాన్ని 2 పార్ట్లు చేయొచ్చు. చెరకు వెళ్ళక ముందు ఎలా ఉన్నారు, చెరకు వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నారు, వాడు తిరిగి వచ్చినప్పుడు ఎలా ఆశీర్వదించబడతారో ఇవన్నీ కూడా ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉంటాయి. ఆ రాజు ఉన్నాడు అప్పుడు, రాజు హోయాకీను అని. ఏందంటే దేవుడు చెరకు బొమ్మను అది చెప్పేదే, అది అయ్యేది కాదు. జనానికి చెబుతున్నాడు, అరే ఈ పాస్టర్ ఉట్టిట్టాడు ఓరకు అందరిని అట్లా చెరకు తీసుకెళ్తాడు అది ఇది అని చెబుతున్నాడు. ఈ పాస్టర్ అంటే అసలు ఇతను అంటేనే నాకు ఇష్టం లేదయ్యా. ఇతన్ని అప్పటికే 2-3 సార్లు బొండలు బిగించాడు, ఒక్కోసారి గోతులో పడేశాడు, ఓ బురదలో పడేశాడు. గందరగోళం చేస్తున్నాడు ఆ ప్రవక్తని రాజు. ఒరే నేను ఉన్నది చెబితే ఇంత గందరగోళం చేస్తావేందని ఇర్మియా వాపోతున్నాడు. చివరికి ఒక రోజు అన్నాడు, ఇర్మియా నువ్వు చెప్పేదంత అబద్ధమయ్యా, నేను నమ్మనన్నాడు. ఎప్పుడు నమ్ముతావంటే ఓ మాట చెప్పాడు, బబులోను సంబంధించిన వాళ్ళు వచ్చి నీ మెడకి, నీ చేతులకి, నీ కాళ్ళకి గొలుసులేసి లాక్కొని పోతుంటారే, అప్పుడు నేను వస్తా, దగ్గరికి వస్తా, అప్పుడు చూస్తా ఇర్మియా నువ్వు చెప్పింది కరెక్టేనయ్యా అంటావు. బబులోను చెరకు రాజును పట్టుకొని మెడకి, చేతులకి, కాళ్ళకి గొలుసులేసి ఈడ్చుకొని తీసుకుపోయారు. అప్పుడు ఇర్మియా కనపడ్డాడు, నువ్వు చెప్పింది నిజమే స్వామి అంటున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు శిక్ష వేసినప్పుడు మర్యాదగా అనుభవించో. ఆ మర్మం యోబు గారికి బాగా తెలుసు. అందుకని ఏమన్నాడు, దేవుని వలన మేలు అనుభవించిన మనము కీడు అనుభవించ రాజీ పడిపోయాడండి. దేవుని వలన ఏది జరిగినా అది దేవుడి వలనే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏది జరిగినా దేవుని వల్లనే కాబట్టి రాజీ పడిపోదాం, దేవునికి ఇష్టానికి లోపడదాం అని యోబు మర్మం తెలుసుకున్నాడు. 2 అంతలు దీవించబడ్డాడు. కొట్టొచ్చప్పట్ల హల్లెలూయా. ఆ దేవుడు ఏందంటే ఇటు చేస్తాడు అటు చేస్తాడని అడ్డం తిరిగావా ఉన్నది కూడా పోతుంది. జాగ్రత్త, ఉన్నది కూడా పోతుంది. చాలామంది జీవితాల్లో ఉన్నది కూడా పోగొట్టుకోవడానికి గల కారణం దేవుడు మనకు ఒక పనిష్మెంట్ వేసినప్పుడు, దేవుడు ఒక సరి చేయడానికి, క్రమపరచడానికి చేసినప్పుడు దానికి లోబడాలి, విధేయత చూపించాలి. భక్తులు అనేక మంది ఆశీర్వదించబడ్డ కారణం అదే. దావీదు తప్పు చేశాడు. దావీదు నువ్వు తప్పు చేసావయ్యా అన్నాడు. సరే నాయన తప్పు చేశాను క్షమించు అని కూర్చున్నాడు. ఆగిలపడ్డాడు. దావీదు ఇంక లేదు, ఒకటేగా నువ్వు చేసిన జీవితం మొత్తంలో నువ్వు బతుకును 100 ఏళ్ళు దాటింది నువ్వు బతకటం, ఇదొక్క చిన్న తప్పు చేసావు, పో క్షమించి అవతల పడేశాను అన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆజిపడు, ఒప్పుకో. శిక్ష పడినప్పుడు ఒప్పుకో, కష్టం వచ్చినప్పుడు ఒప్పుకో. ఈ నష్టం, ఈ కష్టం, ఈ బాధ ఏదో జరిగింది, దేవునికి ఒకవేళ వ్యతిరేకంగా జీవించానేమో, నా పద్ధతి ప్రకారంగా జీవించట్లేదేమో, నా బాధ్యతలు నేను వహించకుండా ఉన్నానేమో అనుకో. ఇదంతా ఎప్పుడు వస్తుంది తెలుసా?
గ్రంథం చదివే కొంది భక్తులందరూ ఎలా ప్రవర్తిస్తున్నారో చూచినప్పుడు ఆటోమేటిక్గా మన లైఫ్ మెల్ట్ అయిపోతా ఉంటది. దేవునికి స్తోత్రం. అందుకనే నీవు తెలుసుకోవాలని నా కోసం ప్రార్థన చేసావే, నువ్వు తెలుసుకునేటట్లుగా చేయటానికి దేవుడు నన్ను పంపించాడు. 9వ అధ్యాయం 22-23 వచనాలు చదివితే దేవుని దూత ప్రత్యక్షమైంది. దేవుని దూత మాట్లాడుతుంది. ఏమంటుందో చూడండి. ఇలాగన్నాను, దానియేలు, నీకు గ్రహింప శక్తిని ఇచ్చుటకు నేను వచ్చాను. నీవు బహు ప్రియుడవు గనక నీవు విజ్ఞాపన చెయ్యటం ప్రారంభించిన మొదటి రోజు నుండే నీకు సంగతులన్నీ చెప్పటానికి దేవుడు నన్ను పంపించాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద. హల్లెలూయా. దేవుని దూత ప్రత్యక్షమైంది. నువ్వు తెలుసుకోవాలని ఏదైతే గ్రహించాలనుకుంటున్నావో అవన్నీ గ్రహించడానికి, తెలుసుకోవాలనుకున్నవన్నీ గ్రహించడానికి, ఏదైతే నువ్వు సర్చింగ్లో ఉన్నావో అది తెలుసుకోవడానికి, ఆ గ్రహింపు శక్తిని ఇవ్వడానికి, గ్రహించే మనసు ఇవ్వడానికి, వివేకము కలిగిన మనసుని ఇవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు తన దూతను పంపించునుగాక. హల్లెలూయా. ఈ 21 దినాల్లో దేవుడు మన ప్రార్థనలకు జవాబుగా మనము ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నామో, ఏ ప్రశ్నలైతే మిగిలిపోయినాయో ఆ ప్రశ్నలన్నిటికీ తన దూతను పంపి జవాబు అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నంబర్ 2, దానియేలు చేసిన ప్రార్థన మొదటిది ఏంటి చెప్పండి? తెలుసుకోవాలని ప్రార్థన చేశాడు. చెప్పండి అందరూ, పక్కన వాళ్ళకి చెప్పండి, నువ్వేమేం తెలుసుకోవాలనుకుంటున్నావో ఈ ఉపవాసాల్లో దేవుడు నీకు బయలుపరుస్తాడని చెప్పండి. రెండవది, దానియేలు చేసిన ప్రార్థనలో మరొక అంశం ఏంటంటే 10వ అధ్యాయం 12వ వచనములో నీవు మనస్సును అప్పగించితివి. ఏం అప్పగించాడు చెప్పండి? మనస్సును అప్పగించాడు. ముందు మనకు మనసు ఉంటే కదా, మనసేమో ఎక్కడో ఉంటుంది, మనిషి మాత్రం ఏం చేద్దాం, మన సమస్యలు అట్టుండి ఇప్పుడు అంత బిజీగా ఉంటుంది. ఇప్పుడు మన పరిస్థితులు అలాగే ఉన్నాయి. కానీ దానియేలట 21 దినాలు, ఆ 3 వారాలు మనసంతా ఇక్కడే పెట్టాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనసంతా దేవుని దగ్గర పెట్టాలి. మనస్సు దేవుని దగ్గర ఉంచాడు దానియేలు. ప్రార్థన అనేది దేవుని సన్నిధిలో మన జీవితాల్లో ప్రార్థన అనేది మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. దేవుని దూత దానియేలుతో చెప్తుంది, దానియేలు ఏమి ప్రార్థన చేస్తున్నావయ్యా నీవు? ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు? తదేక దృష్టితో మనస్ఫూర్తిగా మనసంతా ఇక్కడే పెట్టి, ఎన్ని బాధ్యతలు ఉన్నాయి నీకు, ఎన్నో రెస్పాన్సిబిలిటీస్, ఎంతో దేశమంతా కూడా నీ చేతిలో ఉంది, కానీ మనసంతా దేవుని దగ్గరే పెట్టావు. చప్పట్లు కొట్టు ప్రభు నామంలో. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనస్సు నిబ్బరం చేసుకున్నాడట. 9వ అధ్యాయం 3వ వచనంలో దేవుని దూత మాట్లాడుతుంది. దానియేలు అంటున్నాడు, నేను నా దేవుని సన్నిధిలో నా మనస్సును నిబ్బరము చేసుకున్నాను. దేవునికి స్తోత్రం. నిబ్బరం చేసుకున్నాడట. ఎందుకో తెలుసా? గ్రంథం చదవగానే ఒక అవగాహన వచ్చేసింది. ఏంటి అవగాహన అంటే 70 సంవత్సరాల చెర పూర్తయిపోయింది అన్న సంతోషం హృదయంలోకి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. గ్రంథం చదవగానే వారి శిక్ష కాలం అయిపోయిందని తెలిసిపోయింది. గ్రంథం చదవగానే మన శిక్ష తొలగిపోతుందన్న అటువంటి విషయం తెలిసిపోయింది. అర్థం చేసుకొని మనస్సు నిబ్బరం చేసుకున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనస్సు నిబ్బరం చేసుకున్నాడు. మనస్సు నిబ్బరం ఎప్పుడు వస్తుందో తెలుసా? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనములు, నీ నిరీక్షణే నీ మనసుకు నిబ్బరము కలుగజేయుచున్నది. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి తన జీవితంలో నిరీక్షణ కలిగినటువంటి వారు ఎప్పుడైతే ఉంటారో, ఒక హోప్ ఎప్పుడైతే ఉంటుందో, ఒక నమ్మకం ఎప్పుడైతే కలిగి ఉంటుందో, ఓ నిరీక్షణ కలిగిన వాడికి ఎప్పుడు ఉంటాడో అప్పుడే అతని హృదయము మనస్సు నిబ్బరంగా. హోప్లెస్ పీపుల్, ఒక హోప్ ఉండదు. నేను ఈ రోజుకి పని చేస్తున్నాను, దీనికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, నేను ఈ స్టెప్ తీసుకుంటున్నాను, దీనిలో సక్సెస్ అవుతాను. ఓ నిరీక్షణ. ఒక వ్యక్తి నిరీక్షణ కలిగి ఉన్నప్పుడే అతను నిబ్బరంగా ఉండగలడు. 5వ అధ్యాయం 8వ వచనములో కూడా, మీరు నిరీక్షణ కలిగినటువంటి వారై మీ విరోధుల విషయములో నిబ్బరంగా ఉండండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరి విషయంలో నిబ్బరంగా ఉండాలి? నీ విరోధుల విషయంలో నిబ్బరంగా ఉండు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం నిబ్బరం లేని పరిస్థితులు ఎప్పుడు వస్తాయో తెలుసా? నాకు వాడు విరోధి, వీళ్ళు విరోధి, ఆళ్ళు విరోధి అనుకుంటున్నావు. ఆ విరోధమైన వ్యక్తుల గురించి ఆలోచిస్తున్నావు గనుకనే నిబ్బరం లేదు. అందుకే పౌలు గారు రాస్తూ
వస్తున్నాడు, వాళ్ళు వీళ్ళు ఏది అడిగాదరా బాబు. మీ విరోధి అయిన అపవాది విషయములో హృదయమును నిబ్బరంగా ఉంచుకోవాలి. దేవునికి స్తోత్రం. నిరీక్షణ కలిగి ఉంటే నిబ్బరం వస్తుంది, అండ్ ధైర్యంగా ఉంటే నిబ్బరంగా ఉండగలుగుతుంది. 31వ కీర్తన 24వ వచనంలో చూసినప్పుడు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండండి. యెహోవా భక్తులారా మీరందరూ కూడా మీ మనస్సులో ధైర్యం వహించి ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ధైర్యంగా ఉండు. పిరికి పందల్లాగా ఉండబాక, పిరికోళ్ళలాగా ఉండమాక, ధైర్యంగా ఉండు. డేర్ స్టెప్ తీసుకో, ఒక హోప్ తో తీసుకో, ఒక నిబ్బరముగా ధైర్యం కలిగి సాగిపో. దానియేలు మనస్సు నిబ్బరపరుచుకున్నాడు. ఎప్పుడు ధైర్యం వస్తుంది? దేవుని వాక్యం అర్థమైనప్పుడు, దేవుని మాటలు అర్థమైనప్పుడు, దేవుని కార్యాలు అర్థమైనప్పుడు, దేవుని సంకల్పాలు అర్థమైనప్పుడు, దేవుని ప్రణాళికలు అర్థమైనప్పుడు నీవు నిబ్బరంగా ధైర్యంగా ముందుకు సాగిపోగలుగుతావు. దేవునికి స్తోత్రం. దేవుని దూత చెప్తుంది, దానియేలు నీవు ప్రార్థన ప్రారంభించిన రోజున చాలా నిబ్బరమైన జీవితాన్ని కలిగి ఉన్నావు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కంగారు పడటం లేదు, దేవుడు వింటాడో లేదో, నా ప్రార్థన వింటాడో లేదో, నాకు జవాబు వస్తుందో లేదో, ఉపవాసం ఉంటే వ్యర్థం అయిపోతుందేమో అని కంగారు ఎక్కువైపోతుందా నీకు? భయపడొద్దు. ధైర్యంగా ఉండు, నిబ్బరము కలిగి ఉండు. దేవుడు నీ ఉపవాసమునకు, నీ భక్తికి, నీ ప్రార్థనకు దేవుడు జవాబు అనుగ్రహించును గాక. దేవుడు చూస్తున్నాడు ఎంత నిబ్బరంగా ఉన్నావు. దేవుని మీద ఆధారపడేవాడు నిబ్బరంగా ఉంటాడు. చెప్పండి మాట. అండ్ 2 things చెప్పండి. మొదటిది ఏంటి? తెలుసుకోవాలని ప్రార్థన ప్రారంభించాడు. రెండవది మనస్సు నిబ్బరంగా పెట్టుకొని ప్రార్థన ప్రారంభించాడు. మూడవది చూచినట్లయితే 10వ అధ్యాయం 12వ వచనములోనే చూచినప్పుడు నిన్ను నీవు తగ్గించుకొనుట దేవుడు చూశాడు. దేవునికి స్తోత్రం. దానియేలు ఏం చేశాడట? తనను తానే, ఆ మాట చదువుతారా ఒకసారి? దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినం, దేవుని ఎదుట మనల్ని మనమే, స్తోత్రం చెప్పండి హల్లెలూయా. దేవుని ఎదుట దానియేలు నిన్ను నీవు తగ్గించుకున్నావయ్యా, నువ్వు తగ్గించుకున్నావు. నీ తగ్గింపు నేను చూస్తున్నాను. నిన్ను నీవు తగ్గించుకో. ప్రార్థించడాన్ని దేవుడు చూస్తున్నాడు. తగ్గింపు, మనల్ని మనం తగ్గించుకుంటే తగ్గింపు దేవుణ్ణి మన దగ్గరికి తీసుకొని వస్తుంది. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. దేవుని దూత ఏం చెప్పిందో తెలుసా? నిన్ను నీవు తగ్గించుకొని ప్రార్థన చేసి ఉన్నావు గనక దేవుని యొద్ద నుండి నేను పంపబడి ఉన్నాను. దేవునికి స్తోత్రం. తగ్గించుకోవడం దేవునికి చాలా ఇష్టం అండి. దేవుడు ఎవరిని చూస్తాడో తెలుసా? మొదటి దినవృత్తాంతాలు 12వ అధ్యాయం 7వ వచనం చూచినప్పుడు 12వ అధ్యాయం 7వ వచనములో ఎవరైతే దేవుని ఎదుట తమ్మును తాము తగ్గించుకొనుట దేవుడు చూచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సో దేవుడు ఎవరిని చూస్తాడట? తగ్గించుకునేవాడిని దేవుడు చూస్తాడు. వారు తమ్మును తాము తగ్గించుకొనుట యెహోవా చూచెను గనుక దేవుని వాక్కు వారికి ప్రత్యక్షమైంది. చెప్పండి, యెహోవా దేన్ని చూస్తున్నాడు? తగ్గించుకోడు, హెచ్చించుకోకూడదు. హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. తగ్గించుకోవడం అంటే అర్థం ఏంటంటే, చాలా మందికి తెలిసింది ఏంటంటే, అనుకునేది ఏదో నాకేమి రాదు అన్నట్టుగా కాదు. అన్ని వచ్చినా, అన్ని తెలిసినా, అన్ని ఉన్నా సమయము వచ్చే వరకు నీ సమయాన్ని, నీ స్థానాన్ని నువ్వు కాపాడుకోవడం, అది తగ్గించుకోవడం. ఏదో తగ్గించుకున్నట్టు కొన్నిసార్లు కనబడడానికి తగ్గించుకుంటుంటావు. కాదు, నీకు అవకాశం ఉంది కానీ ఇంకొకడికి అవకాశం ఇచ్చా. నీ సమయమే అది, ఇంకొకడికి సమయం ఇచ్చా. నీ స్థానమే, ఇంకొకడికి స్థానం ఇచ్చా. అది తగ్గింపు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇంకొకరిని హెచ్చించడానికి, ఇంకొకరిని నడిపించడానికి, ఇంకొకరిని బలపరచడానికి, ఇంకొకరిని ప్రోత్సహించడానికి మనల్ని తగ్గించుకోవడం, అది తగ్గించుకోవడం. అందుకే తగ్గించుకోవడాన్ని దేవుడు చూస్తాడు. దేవునికి స్తోత్రం. 34:27వ కీర్తనలో మనం చూసినప్పుడు మనము వారి మొరను దేవుడు ఆలకిస్తాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి ప్రార్థన వింటాడో తెలుసా దేవుడు? తమ్మును తాము తగ్గించుకున్న వాడి ప్రార్థన వింటాడు. బైబిల్లో మనం ఎంతో మందిని చదువుతాం, వారు దేవుని ఎదుట తగ్గించుకున్నప్పుడు వారి ప్రార్థన దేవుడు విన్నాడు. స్తోత్రం. మన ప్రార్థనలను దేవుడు ఆలకించును గాక. మన ప్రార్థన దేవుడు ఆలకించి జవాబు ఇవ్వాలంటే చెప్పండి, మనం ఏం చేయాలి? మనల్ని మనం తగ్గించుకోవాలి. మనం ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాం, తగ్గించుకున్న సొంకరి ప్రార్థన దేవుడు
విన్నాడు. తగ్గించుకున్న సుంకరి అతను ఎక్కడో దేవాలయమునకు బయట ఉండి ప్రార్థన చేస్తాడు. కానీ దేవాలయములో ఉన్నటువంటి వాడు ఆ బయట వాడిని తగ్గించే ప్రార్థన చేస్తున్నాడు. వాడిలాగా నేను లేను, వాడిలాగా నేను లేను. ఇది దేవునికి నచ్చదండి. ఎదుటి వారి బలహీనతలను గురించి ఎక్కువ ఆలోచించడం దేవునికి ఇష్టం. అప్పటి వరకు మనం ఎదగం, అప్పటి వరకు మనం ఆశీర్వదించబడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని త్రోసివేసేవాడు కాదు. దేవునికి స్తోత్రం. ఆయనకి అందరు కావాలి, అన్ని రకాలు కావాలి, అందరు వ్యక్తులు కావాలి కనుక దేవుని మనస్సు కలిగి నన్ను నేను తగ్గించుకునే స్వభావం కలిగి ఉంటే నన్ను దేవుడు చూస్తాడు, నా మనవి వింటాడు, నాకు జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం. దానియేలు జీవితంలో కూడా అదే జరిగింది. ఆయన ప్రారంభించిన మొదటి రోజు చేసిన 3 పనులు. నంబర్ 1 చెప్పండి, మొట్టమొదటిది ఏంటి? తెలుసుకోవాలన్న ఆసక్తితో ప్రార్థన ప్రారంభించాడు. రెండవది మనస్సు నిబ్బరపరుచుకున్నాడు, ఆందోళన లేదు. అనగా నేను ఇన్ని రోజులు ప్రార్థన చేస్తాను, నా ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు, ఒకవేళ ఇవ్వకపోయినా కూడా తగిన సమయంలో ఇస్తాడని నిబ్బరపరుచుకునే ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. మూడవదిగా తనను తాను తగ్గించుకొని ప్రార్థించాడు. ఈ 21 దినాల్లో మొదటి దినాన్ని బిడ్డలారా, ఈ 3 విషయాలు మనం పాటిద్దాం. మనము తెలుసుకోవాలని గ్రహించుకోవాలంటే గ్రంథం చదవాలి. అందుకే ఈ గ్రంథాన్ని, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదవాలి, శ్రద్ధగా వినాలి. ఈ 21 దినాల్లో దేవుని వాక్యం వినటానికే ప్రభు మనకు అవకాశం ఇచ్చును గాక. దేవుని దగ్గర తగ్గించుకొని ప్రార్థన చేసుకుని కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం.